హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అయితే ఈరోజు మీకు ఈ ఒక వస్తువు ఉంటే మనకు పని మనిషి అవసరం లేదు అనుకునే వస్తువు అయితే కొనుక్కున్నాను. అదేంటో మీకు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. బట్ కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను. అవునండి, నేను వాక్యూమ్ క్లీనర్ అంటే రోబోటిక్ మెషిన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే పని మనుషులతో చాలా ఇబ్బంది అవుతుంది. రోజు ఒకటి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో వాళ్ళు వద్దు అనేసి ఇంకా నేనైతే ఇలా ఇల్లు క్లీనింగ్కి అండ్ వాటర్ పెట్టడానికి ఇల్లు శుభ్రం చేయడానికి మనకంటే బాగా క్లీన్ చేసే ఒక మిషన్ అయితే తెచ్చుకున్నాను. ఇది మాత్రం జెన్యూన్ రివ్యూ అనమాట, ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. నేను చాలా రివ్యూస్ చూశాను, చాలా ట్రై చేశాను, కానీ ఒక్కరు కూడా కరెక్ట్గా అయితే నాకు చెప్పలేదు. నేను మేబీ ఇందులో కరెక్ట్గా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. చాలా డస్ట్ అయితే మాత్రం నీట్‌గా క్లీన్ చేస్తుంది. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇంకా బాగా క్లీన్ చేస్తదండి. అంటే మనకే ఇంత నీట్‌గా ఉండాలి అనుకుంటాం. చిన్న పిల్లల దగ్గర ఏంటంటే ఇంకా నీట్‌గా ఉండాలనమాట. అప్పుడే పుట్టిన పిల్లలు కానీ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆ పిల్లల దగ్గర కొంచెం నీట్‌గా, జాగ్రత్తగా డస్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలనుకుంటే ఈ మిషన్ చాలా కరెక్ట్. 100% కరెక్ట్ అని నేను చెప్తున్నాను. కొంచెం గట్టిగా పెద్ద పెద్ద మరకలు ఉన్నాయంటే తప్ప అది వదలవు, కానీ అవి మనం ఏంటంటే గట్టిగా ఏదైనా పట్టుకొని గీకేసేయడం, అక్కడ మాత్రం క్లీన్ చేసి వదిలేసామంటే ఒకసారి ఇల్లంతా చాలా నీట్‌గా చేసేస్తుందనమాట. లిక్విడ్ కూడా డైరెక్ట్‌గా వేయకూడదు. ఇప్పుడు నేను కొంచెం వాటర్‌లో ఫస్టే ఒక బాటిల్‌లో వాటర్ వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి అందులో జస్ట్ కొంచెం లిక్విడ్ వేస్తున్నాననమాట ఏదో ఒకటి. సమ్ టైమ్స్ ఓన్లీ వాటరే పెడుతున్నా. ఎందుకంటే వాటరే పెడుతున్నా డస్ట్‌ని ఫస్టే అది దానికున్న లావు బ్రష్‌తో నీట్‌గా క్లీన్ చేసేస్తుందనమాట. అసలు చిన్నది కూడా లేకుండా దాంట్లో వచ్చే డస్ట్‌ని బట్టే మనం ఇంట్లో ఇంత ఉంటుందా, మనం చీపురుతో తుడిచినా పోనంత డస్ట్ ఉంటుందని అర్థమైంది. కుదిరితే నేను ఆ డస్ట్ అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఆల్రెడీ క్లీన్ చేసేసింది. ఆ క్లీన్ చేసిన వీడియో తీశాను. డస్ట్ పాడేసాను ఆల్రెడీ, నేను వీడియో తీయడం మర్చిపోయాను. కుదిరితే షార్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా. ఇప్పుడైతే కొంచెం డస్ట్ అక్కడ వేసి ఎలా తీసిందో కూడా చూపించాను. దానికి అదే ఛార్జింగ్ కూడా పెట్టేసుకుంటుందండి చక్కగా. అదంతా కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూపిస్తూ, సరేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందే అడిగేస్తున్నాను, నచ్చినట్లయితే అంటే అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి బాగా యూజ్ అయిన వస్తువు చూపిస్తున్నాం కాబట్టి, ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అయ్యేదే కాబట్టి, బాగా పనులుండి వాళ్ళు వేరే పనులు చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. నేను ఇది ఎలా అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు నా మొబైల్‌లో యాప్ డౌన్లోడ్ పెట్టుకొని నేను దాన్ని ఆపరేట్ చేసేస్తున్నాను. బయటకు వెళ్ళిన తర్వాత నా మొబైల్‌లో అది పనిచేయదు. టెస్ట్ చేశాను. బట్ కాకపోతే ఇక్కడే ఇంట్లోనే మనం ఒక ఆపరేట్ చేసేసుకొని, అంటే ఈ రూమ్, ఆ రూమ్, ఈ రూమ్ అని చెప్పేసి అది ముందే స్టార్టింగ్ డేనే ఒక లొకేషన్ లాగా క్రియేట్ చేసుకుంటుందనమాట. మన ఇంటిని మ్యాప్ వేసుకుంటుంది. ఆ మ్యాప్‌లో మన హాలా, లేకపోతే 3 రూమ్సా, 4 రూమ్సా అని మొత్తం రూమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకొని మనం బయటికెళ్ళి ఇంటికొచ్చేసరికి ఇల్లంతా నీట్‌గా ఉంచుతుందండి. డస్ట్ సూపర్‌గా క్లీన్ చేస్తుంది. సేమ్ టైము మాపు పెట్టుకోవచ్చు, తుడుచుకోవచ్చు. బట్ నేను తుడిచేది, మాపుది ఒకేసారి చేయట్లేదు. ఫస్ట్ తుడవడం పెడుతున్నా, తర్వాత మాపు పెడుతున్నా. ఎందుకంటే డస్టు మిక్స్ అయిపోతుంది కదా, తుడుస్తుండేటప్పుడు ఆ డస్ట్ వాటర్ వల్ల ఒకలా కనిపిస్తుంది అనమాట. అందుకని సెపరేట్గా పెడుతున్నా. ఒకవేళ మనం బయటికి వెళ్ళే ముందు ఇంట్లో ఉండేటప్పుడే డస్ట్ క్లీనింగ్ పెట్టేసుకొని బయటికి వెళ్ళే ముందు ఆ వాటర్ని ఫిల్ చేసుకొని దానికి పెట్టేసి టైం సెట్ చేసి వెళ్ళిపోతే ఇంటికి వచ్చేసరికి నీట్గా అయిపోతుందండి. మళ్ళీ దాని ఛార్జింగ్ అది పెట్టేసుకుంటుంది వెళ్ళి. మనం కూడా పెట్టాల్సిన పని లేదు, జస్ట్ ఆపరేట్ చేసి బయటకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంటికి వచ్చేసరికి నీట్గా ఉంచుతుంది అనమాట. చాలా నచ్చింది నాకైతే. ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసాను, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ డస్ట్ ఎలా క్లీన్ చేస్తుందో మీకైతే చూపించాను. ఒకసారి చూసేసేయండి. దాని తర్వాత మొత్తం కూడా ఫస్ట్ మెజర్మెంట్ చేసుకుంటుంది అనమాట. ఇల్లంతా ఎంత ఉందో అంత ఫస్టే స్టార్ట్ చేసే స్టార్ట్ బటన్ నొక్కితే టోటల్గా కూడా మెజర్మెంట్ తీసేసుకుంటుంది. ఆ తర్వాత మనం ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ని సెలెక్ట్ చేసుకుంటే పర్టిక్యులర్ రూమ్ మాత్రమే కూడా క్లీన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ తుడవడం పెట్టుకోవచ్చు, తుడవటం అలానే ఇల్లు వత్తటం 2 కూడా ఆప్షన్ ఉంటుంది. లేదంటే సెపరేట్‌గా పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. నీట్‌గా క్లీన్ అవుతుంది. కింద దానికోసం ఐటెమ్స్ ఏవి పెట్టకుండా, అంటే చిన్న చిన్న బొమ్మలు, ఇప్పుడు పని మనిషి వస్తే ఎలా కింద ఏం లేకుండా తీసేస్తామో సేమ్ అలానే
కింద ఏం లేకుండా తీసేస్తే నీట్‌గా డీప్ క్లీన్ చేస్తుందనమాట. డస్ట్ చాలా మైనస్‌గా ఉన్న డస్ట్‌తో సహా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. నేనైతే ఇది కొని చాలా మంచి పని చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా రోజులకొకసారి కదా బాగా ఎక్కువ వాష్ చేస్తూ ఉంటాము డీప్ క్లీను. అలా కాకుండా ఇది రోజు క్లీన్ చేస్తదనమాట. ఫస్ట్ మీకు ఇల్లు తుడవడం మెజర్‌మెంట్ వేసుకొని తుడవటం చూపించాను. ఇప్పుడు ఇదొచ్చేసి ఇల్లు ఒత్తుతుందనమాట. తడి క్లాత్ పెడుతుంది. తుడిచేటప్పుడు డైరెక్షన్ ఒకటే వేలో వెళ్తూనే ఉంటుంది. స్ట్రెయిట్‌గా కొలుచుకున్నా చేసినా. తర్వాత క్లీనింగ్ అయితే మాత్రం తడి పెట్టుకునేటప్పుడు ఇలా 2 టైమ్స్ క్లీన్ చేస్తూ ఉంటుందనమాట ఒకే టైంలో. ఇప్పుడైతే డస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత డస్ట్ వచ్చిందనేది. ఇంత పల్చని డస్ట్ కూడా ఎవ్రీడే వస్తుందనమాట. నీట్‌గా డీప్ క్లీన్ చేసేస్తుంది. దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడే సింబల్స్ ఉంటాయి. ఇది పవర్ బటను. ఇది హోమ్ బటను. 2 కలిపి ప్రెస్ చేస్తే వైఫై అయితే ఆన్ అవుతుందనమాట. ఇది మనం మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. ఈ యాప్ మనం మొబైల్‌లో డౌన్‌లోడ్ పెట్టుకోవాలి. సో, దానికి దీనికి ఒకటే వైఫై ఉండాలనమాట. అంటే మన వైఫైతో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను తడిపెట్టిన తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ తీసి వాష్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటుంటుంది ఇలా. ఈ డస్ట్‌ని బ్రష్ చేస్తుందనమాట ఫ్లోర్‌లో. సో, దీన్నిలా ఈజీగా తీసేసుకొని హెయిర్స్ ఏమైనా ఉంటే ఇలా మనకొక బ్రష్ ఇస్తాడు. అది కూడా చూపిస్తాను. అది కట్ చేసుకొని తీసేయొచ్చనమాట. మొత్తం ఇది క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఒక చిన్న బ్రష్ ఇస్తాడు. దాంతో క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. సింపుల్ అనమాట. ఇదొచ్చేసి ఇగోండి. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. ఇలా బ్యాక్ సైడ్ నుంచి కూడా తీయొచ్చు. జస్ట్ ఇది ఉంటుంది కదా ఇది. దీన్ని ఇలా నొక్కి ఇలా తీయాలి. ఇలా తీసుకోవాలి. సో, ఇంకా దీన్ని కూడా బ్రష్‌తో నీట్‌గా తుడిచేసుకుంటే ఏదైనా ఒక క్లాత్ అయినా పెట్టి తుడిచేసుకుంటే మనకే బావుంటుందనమాట. ఇదిగోండి. ఇక్కడ కూడా ఇలా 2 బ్రషెస్ అయితే ఇస్తాడు. హెయిర్స్ ఏమైనా ఉంటే యాక్చువల్లీ మనకి ప్యాకింగ్‌లో మొత్తం 4 ఇస్తారనమాట. ఈ గ్రీన్ కలర్ ఉండే వైపే ఈ గ్రీన్ కలర్‌ది పెట్టుకోవాలి. రెడ్ కలర్ ఉండే వైపు రెడ్ కలర్ బ్రషెస్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఆఫ్టర్ క్లీనింగ్ మనం ఇలా తీసేసి ఒక్కసారి కూర్చొని క్లీన్ చేసేసుకుంటే ఇల్లు మొత్తం కూడా అదే నీట్‌గా క్లీన్ చేసేస్తదనమాట. ఇటు రెడ్ కలర్ ఉంటుంది. దీన్ని కూడా తీయటం ఈజీయే మనకి. ఇదిగోండి ఇలా. ఇలా దీనికి కూడా హెయిర్స్ చుట్టుకుంటాయి కదా! ఇవి జస్ట్ ఇలా తీసేసుకుంటే థ్రెడ్స్ కానీ, హెయిర్స్ కానీ నీట్‌గా అయిపోతుంది. ఇలా మనం ఎవ్రీడే మనం ఈ పని చేయలేం కాబట్టి బిజీగా ఉన్నవాళ్ళైతే దీన్ని ఆపరేట్ చేసేసి మనం ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దీన్ని ఆపరేట్ చేసేసి చక్కగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇగోండి ఓన్లీ వీటిల్లోనే ఇంత హెయిర్ వచ్చింది. యాక్చువల్‌గా నా జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోతుందిలెండి. ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా ఇప్పుడు. అండ్ దీనికైతే ఇంకా చాలా హెయిర్ ఎక్కడున్నా వచ్చేస్తది. మనం ఒక్కటే ఇంట్లో నీట్‌గా ఉంచుకొని అంటే హెయిర్స్ లాంటివి, థ్రెడ్స్ లాంటివి ఉంటే తీసేసుకొని పెట్టుకోవాలనమాట. ఇక్కడ ఇంకా ఇంతే. ఛార్జింగ్ అయితే ఇలా పెట్టేసుకుంటూ అదే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఇదిగోండి ఇది నేను మీకు చూపించాను కదా! ఇక్కడ డస్ట్ క్లీనింగ్ అనమాట ప్రాసెస్. నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేసేసాను. చాలా డస్ట్ వస్తుందనమాట. ఇంకోసారి ఎప్పుడైనా డస్ట్ వస్తే నేను మీకు అది తీసి చూపిస్తాను. చాలా చిన్నగా ఉన్న డస్ట్ కూడా మనకి ఇంత డస్ట్ ఉందా ఫ్లోర్ మీద అనిపించే అంత డస్ట్ అయితే వస్తుందండి. అది మీకు కుదిరితే నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలోనే. ఇదిగోండి ఇలా ఇది ఓపెన్ చేసుకొని ఒక బ్రష్ ఇస్తాడని చెప్పాను కదా! దాంతో ఇది క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇదొకటి ఉంటుంది. వీటిలోకి తడి వెళ్ళనివ్వద్దు. యాక్చువల్లీ ఇది వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా వాష్ చేసుకోవచ్చు. బట్ ఇది వాష్ చేయకూడదనమాట ఎప్పుడైనా. ఇది వాష్ చేయకూడదు. దీంట్లో చాలా డస్ట్ ఉంటుంది. దీని కిందకి ఇలా అన్నా బ్రష్‌తో ఇలా అన్నా డస్ట్ లైట్‌గా ఉన్నది వచ్చేస్తుందనమాట. ఇది పెద్ద కష్టమేం కాదు. స్టార్టింగ్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను 2 డేస్ ఇబ్బంది పడ్డా. అనవసరంగా కొన్నానేమో అని ఫీల్ అయ్యా. బట్ ఆఫ్టర్ యూజింగ్ చాలా బావుందనమాట.
రికమెండ్ అయితే చేస్తున్నాను. కింద మరకలు పెద్ద పెద్ద మరకలు ఉండి గట్టిగా అంటుకుపోయే మరకలు ఏమైనా ఉంటే ఇది క్లీన్ చేయదు. మనమే దేనితోనైనా గట్టిగా పెట్టి క్లీన్ చేసి వదిలేస్తే దాన్ని నీట్‌గా వాష్ చేసుకెళ్ళిపోతుందనమాట. ఇక్కడ డస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేయొచ్చు. అండ్ దీని పక్కనే ఇదిగోండి ఇక్కడ వాటర్ వేయటానికి ఉంటుంది. నేను వాటర్ వేసి ఇల్లంతా వాషింగ్ పెట్టాను కదా! కరెక్ట్‌గా ఫుల్ వాటర్ పట్టిందనమాట నాకు. ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను ఇందులో. ఇందులోకి వెళ్ళనివ్వకుండా ఇక్కడి నుంచే ఒక గ్లాస్‌తో పట్టుకొని ఇలా పోసి ఇలా అంటూ ఉండాలి. సైడ్‌కి ఇలా అంటే వాటర్ ఇలా లోపలికి వెళ్ళిపోతుందనమాట. లేదంటే ఇక్కడ నిండిపోయినట్టు కనిపిస్తుంది కదా అని మీరు నీళ్ళు పోయడం ఆపేయొద్దు. ఇక్కడ ఇలా కాసేపు ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒక గ్లాస్ ఇలా సైడ్‌కంటే నీళ్ళన్నీ సైడ్‌కి వెళ్తాయి. మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అలా. ఇంతే. మనం ఇందులోంచి వాటర్ తీయాల్సిన పని లేదు. ఎందుకంటే మొత్తం అయిపోతది. ఇదొక్కటే తీసి నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. ఇదిగోండి ఇలా దీనికి ఇలా క్లీన్ చేయడానికి ఉంటుందనమాట. ఇలా తీసేసుకోవచ్చు. అండ్ ఎవ్రీడే మనం యూజ్ చేస్తాం కదా తుడవటానికి. తుడిచేటప్పుడు ఏంటంటే ఇది ఒక్కటి ఓన్లీ ఇలా పెట్టేసుకున్నాము. ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఈ సైడ్‌లు ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా తీసేసుకోవాలనమాట అలా. ఎవ్రీడే తుడిచినప్పుడు ఈ 2 పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఈ క్లాత్‌ని వాష్ చేసేసుకొని చక్కగా ఒక పక్కకు పెట్టేసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోవడమే అనమాట. సో, ఇది కూడా పక్కకు పెట్టేసుకోవచ్చు. డైలీ తుడవటమే ఎక్కువ ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న దగ్గర రోజు తడిపెట్టుకోవాలంటే కూడా ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. బాగా యూజ్ అవుతుంది. ఈ మిషన్ వచ్చేసి రోబోటిక్ మిషన్ వచ్చేసి వాక్యూమ్ క్లీనర్. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది జస్ట్ ఇలానే నేను డస్ట్ క్లీన్ చేసేస్తాను. దీనికి అటాచ్ చేసేస్తాను. ఇల్లంతా క్లీన్ చేసేస్తది. అప్పుడప్పుడు ఇల్లు వాషింగ్‌కి పెడుతూ ఉంటాననమాట. ఇప్పుడు ఇవి కూడా ఎలా క్లీన్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది బ్రష్ అన్నమాట. ఇది హెయిర్ ఏదైనా ఉండిపోతే కట్ చేయడానికి. ఇది బ్రష్ స్మూత్‌గా ఇలా 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 తీసేసుకుంటే అయిపోతుంది. ఇందులో చాలా డస్ట్ ఉంటుంది. ఇది కూడా అంతే. ఓపెన్ చేసి డస్ట్ క్లీన్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవడమే. నెక్స్ట్ వీటికి ఇలా ఉండిపోయింది కదా, వాటిని కూడా ఇలా చక్కగా తీసేస్తుందన్నమాట. కనిపిస్తుంది కదా మీకు, ఎంత లోపలికైనా వెళ్ళి క్లీన్ చేసేస్తుంది. ఇవ్వండి ఇలా. దీనికి ఇలా ఇంకొకటి వచ్చేసి ఇవ్వండి, ఇక్కడ హెయిర్స్ ఏమైనా చుట్టుకుపోతే అంటే ఇలా హెయిర్స్ ఏమైనా చుట్టుకుపోయాయి అనుకోండి, దీనికి చిన్న నైఫ్ ఇస్తాడు. ఇలా దాని నుంచి జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తుంది అన్నమాట ఈజీగా. క్లీనింగ్ అయితే చాలా ఈజీ. ఈ బ్రష్తో జస్ట్ అలా కింద కొట్టేస్తాను నేనైతే, డస్ట్ అంతా పోతుంది. ఫస్ట్ తెలియకముందు చాలా గజిబిజిగా అనిపించింది. చాలా సెర్చ్ చేసి అప్పుడు ఎలా యూజ్ చేయాలో అర్థమైందనమాట. ఎవ్వరూ కరెక్ట్గా అయితే పెట్టలేదు, నేను కరెక్ట్గా పెట్టానని అనుకుంటున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పి ఇలా ఇదిగోండి ఇలా ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఇక్కడ ఇలా వైట్గా ఇచ్చారు, ఆ టైప్కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇంతే అయిపోయింది. ఇలా పెట్టేసుకొని అంతే అయిపోయింది. అలానే ఇది ఉంది కదా, మీకు ముందు చూపించాను, దాన్ని ఇలా పెట్టేసుకోవడమే. సారీ, ఇలా వెరీ ఈజీ అండి. దీన్ని అప్పుడప్పుడు కొంచెం కర్చీఫ్తో వాటితో అంటే ఏదైనా దీనికోసం ఒక క్లాత్ వదిలేసి దాంతో తుడిచేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు మీకు కావాలంటే ఒక డస్ట్ క్లీనింగ్ కూడా దగ్గరగా ఉన్నది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూద్దురు కానీ ముందుగా స్మార్ట్ లైఫ్ అనే
యాప్‌ని డౌన్‌లోడ్ పెట్టుకోవాలి ఫోన్‌లో. తర్వాత ఆల్ఫా అని ఉంటుంది. లోపలికి వెళ్తే అలా బాక్సెస్ అన్నీ ఉంటాయి. ముందే మెజర్‌మెంట్ చేసుకుంటుందని చెప్పాను కదా! ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఏం చేయాలి? తుడవాలా? వత్తాలా? అని చెప్పేసి. అలానే అక్కడ బ్యాటరీ ఎంతుంది? ఎంత టైం తీసుకుంటుందనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇలా మధ్యలోకి వెళ్తే రూమ్స్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఒకసారి ఇల్లంతా మెజర్‌మెంట్ చేసేసాక. అంతే. తర్వాత మీకు ఎలా క్లీన్ చేసిందో నీట్‌గా మొత్తం చూపించాను. అంతా అయిపోయిన తర్వాత దానికదే ఛార్జింగ్ పెట్టుకుంటుందనమాట. ఒకవేళ మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా కూడా అదే ఛార్జింగ్ పెట్టుకొనొచ్చి మళ్ళీ క్లీన్ చేస్తుంది. దాన్ని మళ్ళీ రీసెట్ కొట్టకండి. దానికదే చేసుకుంటుందనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఇక్కడ మా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఐడీస్ ఇస్తున్నాం. వాటిని కూడా ఫాలో